హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం చాలా రోజులు బట్టి వీడియోస్ గ్యాప్ వచ్చేసాయి బాగా. సో ఈరోజు సరదాగా వైజాగ్ వచ్చాము. వైజాగ్లో ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఆ రెస్టారెంట్ ఏంటో, ఏ థీమ్ రెస్టారెంట్ అని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 65 అని ట్రైన్ సర్వీసింగ్ థీమ్ వచ్చింది కదా రెస్టారెంట్. సో అక్కడికి వచ్చాము. ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం ఎలా ఉందో. ఇక్కడ చూసారు కదా, ఇది ప్లాట్ఫామ్ 65 అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని ఒక ఫోటో బూత్ లాగా పిక్స్ ఫొటోస్ అవి తీసుకోవడానికి పెట్టారనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇది బాగుంది. ఇదైతే కొంచెం అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. చేసిన ప్రజెంట్ చాలరా బాబు, నువ్వు ఇంక వీడియోలోకి వెళ్ళు అని అనుకుంటున్నారా? అది దిగ్గోండి. మేము ఫస్ట్ మాక్టైల్స్ ఆర్డర్ చేసాము. సో కివీ డిలైట్ అండ్ బ్లూస్ జవీను. అండ్ మా ఫస్ట్ స్టార్టర్ అయితే వచ్చేస్తుంది. స్టార్టర్ వచ్చేసి ఫస్ట్ స్టార్టర్ అపోలో ఫిష్ ట్రైన్ వచ్చేసింది. ఫుడ్ రావడానికి అయితే పెద్ద టైం ఏం పట్టలేదు కానీ భయ్య, అపోలో ఫిష్ మాత్రం అసలు మోస్ట్ డెస్పరేటింగ్. అసలు ఉన్నదానికంటే చాలా డిఫరెంట్గా కర్డ్ వేసి ఫ్రై చేశాడు. సరేలే అదే పోనీలే అనుకున్నా కానీ ఎందుకు కొంచెం నీచు వాసన వస్తుంది. నేను కొంచెం విషయంలో డిసప్పాయింట్ అయ్యాను. సర్ది పెట్టుకుందాంలో కొంచెం కివీ డిలైట్ అని మా ఓడితే టేస్ట్ చేసేస్తాను అనమాట. వైదవే అది కూడా బాగుంది. కింద అంతా కివీ జ్యూసు, మీదంతా కూడా జ్యూసీగా ఉంది. ఇది చూసారా, బ్లూ జవీన్ అంతా పుదీనా ఫ్లేవర్ డ్రింకు. రెండింటికి ఏది తక్కువ కాదన్నట్టు సూపర్గా ఉంది మరి. సో నెక్స్ట్ స్టార్టర్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ స్టార్టర్ ఏంటో తెలుసా? అది కూచిపూడి చికెన్ ఏంట్రా అని మేము కూడా కొంచెం ఎక్సైట్మెంట్తోనే ఆర్డర్ చేసాము. మన భయ్య వెంటనే వేడివేడిగా సర్వ్ చేస్తాడు. సో కూచిపూడి చికెన్ టేస్ట్ చేయడం జరిగిందండి. కాకపోతే కొంచెం జ్యూసీగా బాగుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంది. టేస్ట్ చేయడానికి బాగానే ఉంది. కానీ నాకెందుకో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిల్లీ చికెన్ లానే అనిపించింది. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో అలా మన కూచిపూడి చికెన్ టేస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ అనమాట. బిర్యానీ వచ్చే లోపల ఒక్కసారి అక్కడ మేము కూర్చున్నాం. ఒకసారి అలా హోటల్ చూపిద్దామని. ఇది లోపల వైపు అనమాట, బయట వైపు ఇంకా ఉంది, అది నెక్స్ట్ చూపిస్తాను. బిర్యానీ అయిన తర్వాత అదిగో మన బిర్యానీ అయితే వచ్చేసింది. మేము ఆర్డర్ చేసిన బిర్యానీ ఏమంటారా? మేము ఆర్డర్ చేసిన బిర్యానీ నాటుకోడి బిర్యానీ అండ్ స్పైసీ అండ్ మరీ చెప్పి కూడా ఆర్డర్ చేసాము నాటుకోడి బిర్యానీ. సో ఎందుకో తెలీదు, మా ఫ్రెండ్ గాడు వాడికి ఎందుకలా అనిపించిందో తెలీదు. సో స్టార్టర్ ఉంటుంది కానీ బిర్యానీ ఆర్డర్ చేసేయండి అని చెప్పాడు. సో అది చాలా మంచిదైంది. ఎందుకని అంటారా, క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చాడు కానీ నాటుకోడి బిర్యానీ అన్నాడు. అది ఖచ్చితంగా నాటుకోడే మాకు తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి మీద 4 ముక్కలు ఇచ్చాడండి నాటుకోడి. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సో అందువల్ల బాగా బిర్యానీ కూడా డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని. ఫుడ్ పరంగా, రైస్ పరంగా, క్వాంటిటీ పరంగా పర్వాలేదు కానీ టేస్ట్ కూడా అంత స్పైసీ ఏం లేదు. కాకపోతే వాడు స్పైసీ అని చెప్పాడు కానీ. సో స్టార్టర్ ఉంటుండగా మేము బిర్యానీ ఆర్డర్ చేసాం కాబట్టి కొంచెం సేవ్ అయినట్టు. ఒక కివీ డిలైట్, ఒక బ్లూ జావిన్, ఒక అపోలో ఫిష్, కూచిపూడి చికెన్ అండ్ ఒక నాటుకోడి బిర్యానీతో కలిపి వాటర్ బాటిల్తో కలిపి మాకు 1437 రూపాయలు బిల్ అయిందండి. ఈ కిల్లీ కూడా స్వీట్ కార్న్ కిల్లీ ఇచ్చాడు. బాగానే ఉంది స్వీట్ కార్న్ కిల్లీ కూడా. ఫైనల్గా వచ్చేసి హోటల్ ఏంటంటే యాంబియన్స్ చాలా బాగున్నాయి. రెస్టారెంట్ చాలా బాగుంది. కిడ్స్ వచ్చేసరికి చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ టాయ్ ట్రైన్ ఫుడ్ సర్వీస్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ విషయం ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి ప్రైజెస్కి ఆ ఫుడ్ అనేది వర్తీ అనిపించలేదు నాకు.
సో ఫైనల్గా మన రేటింగ్ ఏంటంటే వాళ్ళ తాలూకా థీమ్కి కానీ హైజీనిటీకి అండ్ అలాగే ఫుడ్కి సర్వీసింగ్కి అండ్ అలాగే మెయింటెనెన్స్కి కలిపి మొత్తం మన రేటింగ్ 2.75/5 అండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గురు.